आदाब, जय हिंद, जय भारत। मैं मोहम्मद तौफीक BTS न्यूज़ एंड टीवी चैनल में आपका इस्तकबाल करता हूं। आइए देखते हैं आज की ताज़ा खबर। సోదరులు సలీం భాయ్ గారు, మాజీ ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా గౌరవనీయులైన కార్పొరేటర్లు, గౌరవ మాజీ కార్పొరేటర్లు, వేదిక పైన ఉన్న సీనియర్ నాయకులందరికీ మరి ఈరోజు మషీరాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున విచ్చేసిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు పేరు పేరున మేము ఆలస్యంగా వచ్చిన చాలా ఓపికగా ఉన్నందుకు మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. సరిగ్గా 4.5 నెలల తర్వాత జయసీమ గురించి ఆయన మా తమ్ముడే కదా పేరు చెప్పిన ఆయన పేరు సిగ్గుపేరు అందరికీ సరిగ్గా 4.5 నెలల కిందట ఇక్కడికి వచ్చింది. కేసీఆర్ గారు తిరిగి 3వసారి సీఎం అవుతారు అనే మాట నినాదం చెప్పడం జరిగింది. మీరందరూ దయతో, ప్రేమతో హైదరాబాద్ లో బీజేపీ వాళ్ళు ఎన్ని కథలు చెప్పినా, కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని కాకమ్మ కబుర్లు చెప్పినా మీరు నమ్మలేదు. నమ్మకుండా మొత్తం హైదరాబాద్ లో 24 సీట్లుంటే అందులో 16 సీట్లు ఇవాళ కేసీఆర్ గారికి, మాకు మీరు అప్పచెప్పినందుకు మీ అందరు కూడా ముందుగా ధన్యవాదాలు. ఒక్క సీటు కూడా హైదరాబాద్ లో కాంగ్రెస్ కు మీరు ఇవ్వలేదు. ఒకే ఒక్క సీటు ముష్టేసినట్టు బీజేపీకి ఒక్క సీట్ ఇచ్చింది, అంతేగాని ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అంత గొప్పగా హైదరాబాద్ లో మేము నిర్ణయం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆనాడు మరి కొన్ని జిల్లాలలో ప్రజల్ని ఆగం చేసి, మోసం చేసి మొత్తానికైతే 1.8% ఓట్లతో మరి గెలిచి అధికారంలోకి వచ్చినారు. 4.5 నెలలైంది కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఇప్పుడు నేను ఇక్కడికి వస్తా ఉంటే ఉప్పల్ నుంచి వచ్చేటప్పుడు మెట్రో పిల్లర్లని చూసిన, సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి రాసుకున్నాడు 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేసేసినా అయిపోయింది అని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇలా రాహుల్ గాంధీ వచ్చాడు. పాపం ఆయనకేమో తెలియదు, ఆయనకి ఏం తెలియదు, కనీసం తెలియదు అన్న విషయం కూడా తెలియదు రాహుల్ గాంధీ. వచ్చిండు, వచ్చి ఏదో పేపర్ మీద రాసిస్తే చదివేసిండు. ఏమని తెలంగాణలో ప్రతి ఆడబిడ్డకు నెలకు 2,500 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నది అని ఇవాళ రాహుల్ గాంధీ గారు ఆదిలాబాద్ లో చెప్తా ఉన్నాడు. నేను ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను, అన్నదమ్ములను ఒకటి అడుగుతా ఉన్నాను, ఎన్ని మాటలు చెప్పింది కాంగ్రెస్, ఒక్కటన్నా అమలైందా? దయచేసి ఆలోచన చేయండి. నెలకు 2,500 రూపాయలు వస్తున్నాయా? మీకెందుకు వస్తాయి? మీ మహిళలకు వస్తాయి. నెలకు 2,500 రూపాయలు మహిళా తల్లులకు వస్తున్నాయా? అసలు మహిళలు ఎక్కడ పోయింది? మీరు తొక్కేసారు తమ్మి, అంత మొత్తం నూకేసారు. అట్లాగే పెద్ద మనుషులకు నెలకు 4,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇస్తున్నారా? 4,000 రూపాయల పెన్షన్లు వస్తున్నాయా? అదే విధంగా తులం బంగారం ఇస్తా అన్నాడు కేసీఆర్ గారు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, నేను తులం బంగారం ఇస్తా దాని మీదకి వెళ్ళన్నాడు. మరి 1,50,000 మంది పెళ్లి చేసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. ఒక్కలకన్నా తులం బంగారం వచ్చిందా? ఆడపిల్లలకు, చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు, ఎవరికన్నా ఇచ్చిందా? మా చదువుకునే తమ్ముళ్లకు నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అన్నాడు, వచ్చిందా? ఒక్కటి కూడా రాలేదు. కానీ సిగ్గు లేకుండా పచ్చి జూటా మాటలు. ఇవాళ మళ్ళొక్కసారి హైదరాబాద్ లో మీ చేతిలో సాగు దెబ్బ తినడానికి మన పార్టీలో గెలిచిన ఒక ఎమ్మెల్యే, ఖైరతాబాద్ లో గెలిచిన ఒక ఎమ్మెల్యే తీసుకొచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని చెప్పి పార్లమెంట్ నిలబెట్టింది. అందుకే నేను అంటున్నా, దయచేసి కాంగ్రెస్ పార్టీకి మొన్న హైదరాబాద్ లో ఎట్లయితే బుద్ధి చెప్పిండ్రో మళ్ళొక్కసారి వాళ్ళకి సిగ్గొచ్చే విధంగా తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇవాళ మరొక పార్టీ
ఇక్కడ మన పోటీ నాకు తెలిసి అయితే కాంగ్రెస్ తో లేదు, కరెక్టేనా? మసీరాబాద్ లో పోటీ కాంగ్రెస్ తో లేదు కదా, కొద్దిగా బీజేపీతోనే ఉందా? బీజేపీ గురించి కూడా కోయినాయిగా అయితే బీజేపీ గురించి కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. 5 ఏళ్ల కిందట ఆగురా అయ్యా, నువ్వు పక్కకి వెళ్ళి సపోడింది. 5 ఏళ్ల కిందట ఆనాడు కిషన్ రెడ్డి గారు గెలిచింది. 5 ఏళ్ళు అయింది, కేంద్ర మంత్రి అయింది, బ్రహ్మాండమైన మంత్రి పదవి తీసుకున్నాడు, క్యాబినెట్ లో మంత్రి ఉన్నాడు. హైదరాబాద్ కు వరదలు వచ్చినాయి, రూపాయి తెచ్చిందా? కిషన్ రెడ్డి గారు రూపాయి తెచ్చిందా? హైదరాబాద్ కు వరదలు వస్తే హైదరాబాద్ లో మెట్రో కట్టుకున్నాం, రూపాయి సాయం చేసిందా? కరోనా టైంలో ఎక్కడున్నాడు కిషన్ రెడ్డి? ఏం చేసిండు? కుర్కురే పాకెట్లో వచ్చిందా? కరోనా టైంలో పద్మారావు గారేమో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదవాళ్లకు భోజనం పెడితే కిషన్ రెడ్డి గారు మాత్రం కుర్కురే ప్యాకెట్లు వంచింది. కిషన్ రెడ్డి గారు చేసిన అతి గొప్ప పని ఏంటంటే ఈ 5 ఏళ్లలో కుర్కురే ప్యాకెట్లు వంచుడు తప్ప మసీరాబాద్ ఇలా కనవడలే, అంబర్పేటకు పోలేదు, కనీసం సికింద్రాబాద్ సనత్ నగర్ లో కాలు కొట్టలేదు. నాంపల్లిలో మాత్రం ఒక సింటెక్స్ ట్యాంక్ ఓపెన్ చేసిండు, పోయి రిబ్బన్ కట్ చేసి నేను చూసిన. సీతాఫల్ మండిలో కూడా ఆ రైల్వే స్టేషన్ లో 2 లిఫ్టులు పెడతా, లిఫ్టులకు మాత్రం రిబ్బన్ కట్ చేసి. 5 ఏళ్లు కేంద్ర మంత్రి ఎంత పని చేయాలి? నిజానికి తప్పకుండా గొప్పగా పనిచేసే అవకాశం ఉండే, చేయలేదు. ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం పోయిందనే బాధ హైదరాబాద్ లో ప్రతి ఒక్కరిలో ఉంది. నేను ఇక్కడున్న మా అన్నదమ్ములను ఆడబిడ్డలు ఒకటే అడుగుతా ఉన్నా, ఇందులో బలవంతం ఏం లేదు, మీకు ఇష్టమైతేనే చెప్పుర్రి. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకున్నటోళ్ళు చేయలేవట్టుంది, బలవంతం ఏం లేదు, మీ ఇష్టం. పక్కా అయితే మీకు ఒక బెస్ట్ ఉపాయం చెప్తా. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేదని మీ ఫీలింగు, ఈయన వచ్చినాక చిల్లర మాటలు ఉద్దరే పనులు తప్ప ఏం అయితలేదు నాతో. మీకు కనబడుతుంది, నాకు కూడా కనబడుతుంది. బెస్ట్ ఉపాయం చెప్తా మీకు. కరెంటు పోతుంది, నీళ్ళు వస్తలేవు, నాకు ఎరికెత్తాను. కందిలు పట్టుకొని నిలబడ్డారు మా చెల్లెలు, కరెంటు పోతున్నది, మరి పైన కూడా కందిలు పట్టుకొని అక్కడ కూడా నిలబడ్డారు మా చెల్లెలు. మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది, కందిళ్ళు కూడా వాపస్ వచ్చినాయి, ఇన్వర్టర్లు వాపస్, జనరేటర్లు వాపస్. అందుకే మీ అందరికీ బెస్ట్ ఉపాయం చెప్తా. ఉపాయం ఏంటి అంటే, మీ అందరు కలిసి గట్టిగా ఒక 10-12 ఎంపీ సీట్లు మా చేతిలో పెట్టుండ్రి. 6 నెలల తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసిస్తాడు. ఒక్కటే, ఇంతకు మించిన ఉపాయం ఏం లేదు. మీరు రోడ్ ఎక్కేది లేదు, ఎవరిని తిట్టేది లేదు, నోరు ఖరాబ్ చేసుకునేది లేదు, అనవసరంగా వాళ్ళు తిట్టినట్టు గలీజ్గా మనం తిట్టే అక్కడ కూడా లేదు. సోషల్ మీడియాలో అనవసరంగా ఆగమాగం అయ్యేది లేదు. ఒకటే ఒక్క పని, ఈ కరెంటు సమస్య పోవాలన్నా, ఈ మంచిళ్ళలోకి పోవాలన్నా, మనకు వచ్చే పెట్టుబడులు ఇలా వెనకపోతున్నాయి. ఇదివరకు వచ్చిన పెట్టుబడులు, మనం తెచ్చిన పెట్టుబడులు ఇలా హైదరాబాద్ నుంచి పెట్టిపోతా ఉన్నాయి. మొన్న ఒక కంపెనీ గుజరాత్కు పోయింది, కేన్స్ టెక్నాలజీస్ అనే కంపెనీ, 3700 కోట్ల పెట్టుబడి. ఇంకో కంపెనీ కార్నింగ్ అనే కంపెనీ చెన్నైకి వెళ్ళిపోయింది. వీళ్ళకు కొత్త పెట్టుబడులు తెచ్చే ముఖం ఎట్లాగూ లేదు, ఉన్న పెట్టుబడులు కూడా ఆపుకునే తెలివి లేదు. మనం మంచిగా చేసిన కరెంటు నిలుపుకుంటలేరు, మంచిగా చేసిన మంచినీళ్ళను కాపాడతలేరు. అట్లాంటి దుర్మార్గుల చేతిలో ఇవాళ ఈ రాష్ట్రం పోయింది. దయచేసి నేను మీకు చేసే విజ్ఞప్తుల్లో ఒకటే, పద్మారావు గారు లాంటి నాయకుడు, ఒక సెక్యులర్ నాయకుడు, హిందూ ముస్లిం అనే తేడా లేదు, ఎన్నడూ కూడా ఒక పొల్లు మాట కూడా ఎవరిని అననోడు. అన్నా అని పిలిస్తే అర్ధరాత్రి కూడా మీకోసం 2-3 కూడా కలుస్తాడు. ఎక్కువ దూరం కూడా కాదు, ఇక్కడనే పక్కనే టకారా బస్తీ, పక్కనే ఉంటుంది టకారా బస్తీ. అక్కడనే ఉట్టిండు, అక్కడనే పెరిగిండు. ఇవాళ కార్పొరేటర్ స్థాయి నుంచి, గల్లీ నుంచి రేపు మీరు ఆశీర్వదిస్తే ఢిల్లీకి పోతాడు మన పచ్చన్న. గల్లీలో ప్రయాణం ప్రారంభమైంది, రేపు ఢిల్లీ దాకా పోతాడు. నేను ఒక్క మాట మాత్రం మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలా బీజేపీ వాళ్ళని అడిగినాం అనుకో, ఎందుకు వేయాలనే నీకు ఓటు అని, వాళ్ళు చెప్పేది ఒకటే ఒక్క ముచ్చట, మేము గుడి కట్టినాం కాబట్టి మాకు ఓటేయండి, గుడి కడితే ఓటేయాలంటే మరి కేసీఆర్ కట్టలేదా గుడి? 4 ఏళ్ల కిందటనే బ్రహ్మాండమైన యాదాద్రి టెంపుల్ కేసీఆర్ కట్టలేదా? లక్ష్మీ నరసింహ స్వామికి అద్భుతమైన గుడి కట్టిండు కేసీఆర్. ప్రాచీన శిల్పకళా సంపదతో, నవీన కళాకారులతో అద్భుతమైన గుడి, 1000 ఏళ్లు నిలిచిపోయే గుడి కేసీఆర్ గారు కూడా కట్టిండు. కేవలం గుడి మాత్రమే కాదు, కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాలు కూడా కట్టిండు. ఆధునిక దేవాలయాలు అంటే ఏంది? శాశ్వతంగా నిలిచిపోయే ప్రాజెక్టు.
కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి ప్రాజెక్టులు, ప్రజలకు పనికొచ్చే ప్రాజెక్టులు, మన బీళ్లకు నీళ్లు తెచ్చే ప్రాజెక్టులు, ఎండిన గొంతులను తడిపే ప్రాజెక్టులు, హైదరాబాద్కు శాశ్వతంగా మంచినీరు తెచ్చే ప్రాజెక్టులు, బ్రహ్మాండంగా మన పరిశ్రమలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులు కట్టిండు. కట్టడమే కాకుండా వాటికి దేవుళ్ళ పేర్లు పెట్టిండు, మనుషుల పేర్లు పెట్టలే. కొండ పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రాజరాజేశ్వర సాగర్, రంగనాయక సాగర్ బ్యారేజీలు కడితే వాటికి కూడా దేవుళ్ళ పేర్లు పెట్టిండు. లక్ష్మీ బ్యారేజ్, పార్వతి బ్యారేజ్, సరస్వతి బ్యారేజ్. దేవుళ్లను తలుచుకోవడమే గొప్ప పని అయితే, దేవుళ్లకు సేవ చేయడమే గొప్ప పని అయితే కేసీఆర్ కంటే ఎక్కువ సేవ చేసిందా నరేంద్ర మోడీ? నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా. 10 ఏళ్లు ప్రధానమంత్రిగా మోడీ గారు ఉన్నారు. 10 ఏళ్లు పనిచేసినాక మళ్ళీ ఓట్ల కోసం వస్తే ఏమడగాలి? ఇగో నేను మహిళల కోసం ఈ పనిచేసిన, మా యువకుల కోసం ఈ పనిచేసిన, ఇగో మీ దళితుల కోసం ఈ పనిచేసిన అని చెప్పాడు కాదు. ఇగో మీ హైదరాబాద్ లో పలానా ప్రాజెక్టు కట్టినా, పలానా కాలేజ్ తెచ్చినా, ప్రత్యేకించి ఈ పని చేసిన అని చెప్పాలి. ఇవాళ ఒక్క పని చూపెడతారా బీజేపీ 10 ఏళ్లలో? ఒక్కటంటే ఒక్కట్లేదు. అందుకే నేను దయచేసి అడిగే, గుర్తు తెచ్చుకోండి, ఆగం కాకండి. ఇవన్న అనగానే అబ్కి బార్ 400 పార్ అంటాడు. అబ్కి బార్ 400 పార్ ఏందో ఎరికేనా? ఏంటంటే చెప్తా మీకు. మోడీ వచ్చినాడు, మోడీ